నిన్న సాయంకాలం 6:30 గంటలకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసిన. ఆ తాతయ్య పెన్ను పట్టుకొని, ఒక పేపర్ పట్టుకొని రాస్తున్నాడు. ఏంటా అనుకున్నా, మరి విలేకరులు ఉంటారు కదా! వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. "ఏంటి తాతయ్య గారు రాస్తున్నారు? ఏంటి ఆస్తులెందుకు ఎవరికంటే, సారు నా కూతుర్లకి నా ఇద్దరు కూతుర్లు ఆస్తి రాసిమ్మన్నారు. ఎందుకు?" అని విలేకరులు ప్రశ్నించారన్నమాట. విలేకరుల ప్రశ్నించకి నేను వాళ్ళేమంటున్నారంటే, "నువ్వు మాకు ఆస్తి రాసిస్తేనే నీకు బువ్వ పెడతాం, లేకుంటే పెట్టము" అన్నారట. చుట్టాలు కూడా కొంతమంది రాసిచ్చిండ్రు ఆల్రెడీ. అయితే పాపం మా తాతయ్య రాసిస్తున్నాడు ఆస్తి. ఇలా ఉంది సమాజం. ఆ కూతుర్లని ఏమనాలి ఇప్పుడు అర్థం కావట్లేదు. కొంచెమన్నా సిగ్గు, మానం, లజ్జ, శరం ఉన్నదా? మానవత్వం ఉన్నదా? మర్యాద ఉన్నదా? కన్నతల్లి లేకపోతే జన్మ లేదు కదా బిడ్డలకి. మరి వాళ్ళెక్కడొచ్చిండ్రు? బువ్వ పెడితే ఆస్తి రాసిస్తేనే బువ్వ పెడతామన్నారు నా బిడ్డలు. ఈ రోజుల్లో స్వార్థపరులు ఉన్నారు. నా బిడ్డలు కూడా ఇట్లనే మాట్లాడుతున్నారు. మంచి మర్యాద లేదయ్యా అని విలేకరుల నుండి ప్రశ్నిస్తున్నాడు తాతయ్య కళ్ళ నీళ్ళు తీసుకుంటా. అట్లా ఆస్తి రాసిస్తున్నాడన్నమాట. ఆస్తి రాసిస్తే తండ్రికి బువ్వ పెడతారట కూతుర్లు. మరి అయ్య లేకపోతే కూతురికి జన్మనెక్కడ? కనాలా, పెంచాలా, తినకుండా పెట్టుకున్నది మరిచిండ్రు. బడి కొంచెమైంది మతి మరిచిండ్రు. పెళ్లి చేసి మతి మరిచిండ్రు. అప్పు సప్పు చేసి ఇవాళ బొక్కడి బువ్వకు అయ్య కన్న తండ్రి, జన్మనిచ్చిన కన్న తండ్రి ఆస్తులు రాసిస్తే బువ్వ పెడతారా? మరి వాళ్ళకు కూడా బిడ్డలకు కూడా మీకు కూడా కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. మరి మీరు ముసలోళ్ళు అయినప్పుడు మీ అయ్యకు ఎట్టిన గతే వస్తుంది మీకు. మీరు ఎట్లా అయ్యని బుగడు బువ్వకు ఆస్తి అంటున్నారో, రేపు మీ ముసలోళ్ళు అయినాక, ఎందుకు పనికి రాకుండా అయినాక పంకు ముసలి మీ బిడ్డలు కొడుకులు కూడా గట్లని గెంటేస్తారు బుక్కడు బువ్వకు. అప్పుడు మీకు మతగా సభ మా నాన్నకి అన్నాం కదా, కన్న తండ్రిని బాధ పెడితే ఎన్నేళ్ళకైనా సరే బుక్కడు బువ్వకు పెట్టడానికి ఆశలు అడుగుతున్నారు ఇవాళ మీరు బిడ్డలు. ఏదో ఒక రోజు బిచ్చగల కథ వస్తుంది, ఆ భగవంతుడు తీసుకొస్తాడు మీకు. తల్లిదండ్రులను ఆదరించిన వాళ్ళకి దేవుడు అన్నం పెడతాడు. కానీ తల్లిదండ్రులని బుక్కడు బువ్వ కోసం ఆస్తులు అడిగే మీలాంటి కూతుర్లకు, మీలాంటి దొంగన కొడుకులకు బిచ్చగాల తీసుకొస్తాడు దేవుడు. మీ కొడుకు బిడ్డలు కూడా గట్లనే గెంటేస్తారు. ఇది మాత్రం నిజం గుర్తుపెట్టుకోండి. తండ్రి లేకపోతే జన్మ లేదు, తండ్రి లేకపోతే పుట్టుక లేదు. పెళ్లి చేయాలా, అప్పసపు చేయాలా, చదివించాలా, ఒక స్థాయికి తీసుకురావాలి. ఇవాళ ముసలోళ్ళు అయినాక ఇక్కడ బువ్వ కోసం తండ్రి ఆస్తి అడుగుతున్నారు మీరు. ఈరోజు వయసు ఉన్నది, వయసు అయిపోతుంది, ఈ అందం ఉండదు, వయసు ఉండదు. రక్తం అంతా అయిపోయినాక, కుక్కిల పడ్డాక, బాత్రూమ్ లాట్రూమ్ పోయినాక, అప్పుడు దేవకుండా కొడుకులు కూతుర్లు అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు. బిచ్చగల గత వస్తుంది మీకు. ఇవాళ ఆస్తి రాసుకుంటారు మీరు బిడ్డలు. ఇన్స్టాగ్రామ్లో చూసి కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నాకు, అందుకే వీడియో పెడుతున్నా. ఆన్లైన్ నేను పాట రాయలేదు, పాడినా. ఆ పాట నేను అసలు ఇవాళ రాస్తా. ఆ పాటలో అర్థం ఉంటుంది. ఆ అర్థాలు వెతకండి మీరు, ఓకేనా? నేను ఖచ్చితంగా రాస్తా ఇవాళ పాట. నేను ఒక వీడియో చూసినా అంటే, సాక్ష్యం దొరికిందంటే పాట నెంబర్ రాస్తూనే ఉంటాను నేను. చాలా బాధ అనిపించింది. ఏదో లైకుల కోసమో దేనికోసమో నేను పాట రాయా, ఆయన బాధ్యత రాస్తా అంతే. గుర్తుపెట్టుకోండి, కన్న తండ్రి, జన్మనిచ్చిన తండ్రికి ఆస్తి కావాలా, తండ్రికి పోబెట్టడానికి. మీలెక్కడ బిడ్డలే, మీ కొడుకులు మీ కూతురు గట్లని చేస్తారు. మీరు ముసలోళ్ళైనా గుర్తుపెట్టుకోండి. తండ్రిని గౌరవిస్తే బువ్వ దొరుకుతుంది, తండ్రిని గౌరవించకపోతే, బువ్వ పెట్టకపోతే మీకు బువ్వ దొరకకుండా దేవుడు చెప్తాడు, గుర్తుపెట్టుకోండి.